నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ ఆర్ వెంకటరమణ. ఇందులో భాగంగా ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సంబంధమైన పరికరాలు మరియు ఆక్సిజన్కు సంబంధించిన గ్యాస్ సిలిండర్లను పరిశీలించి ల్యాబ్ను కూడా పరీక్షించారు మరియు పల్స్ పోలియో కిట్లను పరీక్షించారు. రానున్న మార్చి 3వ తారీఖు పల్స్ పోలియో కార్యక్రమం ఉంది కనుక ఆరోగ్య సిబ్బంది సిద్ధపడి ఉండాలని మెడికల్ ఆఫీసర్ శివమోహన్కు సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా రుద్రవరం గ్రామంలో దాదాపు 2552 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 22 సెంటర్లు ఏర్పాటు చేశాము కనుక ప్రతి 5 సంవత్సరాల లోపు పిల్లలకు 3వ తారీఖు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆయన అన్నారు. కనుక గ్రామస్తులు ఈ కార్యక్రమం సద్వినియోగపరచుకోవాలని గ్రామస్తులను ఉద్దేశించి ఆయన అన్నారు. అంతేకాకుండా రుద్రవరం మండల కేంద్రంలోని రుద్రవరం మరి నాగులవరం గ్రామాలలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో జాప్యం జరిగినందున 2 రోజులలో ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. వృత్తిరీత్యా ఎలాంటి జాప్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటారని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ చంద్రరెడ్డి, రుద్రవరం మెడికల్ ఆఫీసర్ శివమోహన్, ఎంపీహెచ్ఈఓ బాబయ్య, ఫార్మాసిస్ట్ మహేశ్వరి, మేల్ సూపర్వైజర్ యోగేశ్వరయ్య, ఎంఎల్హెచ్పి హరిప్రియ, ల్యాబ్ టెక్నీషియన్ ప్రశాంత్, ఏఎన్ఎం లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఫుల్ ఉంటే తీసినాక తీసుకోవాలా, ఇది మినీ తీసుకోవాలా? మినీ మేము సార్ ఇవి మోసుకోవడం కష్టం కదా. మినీ ఇది ఫుల్ ఉందా? ఇప్పుడు మీరు వాడుతున్నారు చూడండి, డాక్టర్ ఓపెన్ చూడండి మరి చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఏమా ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రుద్రవరం మండలంలో గల రుద్రవరం టీఎస్సీ హెడ్క్వార్టర్లో ఉన్న టీఎస్సీని సందర్శన జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అన్ని సర్వీసులు చక్కగా బాగా ప్రజలకు మంచి సర్వీస్ అందుతున్నాయి. ఇక్కడ డాక్టర్లు, స్టాఫ్, సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం సంబంధించి మనకు దాదాపు 2552 మంది పిల్లలు ఇక్కడ రుద్రవరం మండలంలో ఉన్నారు. దాదాపు 27 సెంటర్స్ బూత్ యాక్టివిటీకి సంబంధించి సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఇది 3వ తేదీన ఆదివారం పోలియో ఆదివారం కేంద్రంగా పోలియో ఆదివారం ఆ రోజున రుద్రవరం మండలం అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమం జరుగుతుంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వ్యాక్సిన్స్, తర్వాత పోస్టర్స్, లాజిస్టిక్స్, ఫార్మేట్స్ అన్నీ వచ్చేసాయి. అలాగే నెక్స్ట్ మనకి రుద్రవరం మండలం పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది కొద్దిగా గ్యాప్ ఉంది. అందుకని ప్రత్యేకంగా నేను మా నోడల్ ఆఫీసర్ ఇద్దరం వచ్చి ముఖ్యంగా రుద్రవరం 1లో ఒకటి, తర్వాత నాగులవరంలో ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూషన్, పిఎంజేవీ కార్డు డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి వాటిని మానిటర్ చేసి ఒక ఏఎన్ఎంలకు, తర్వాత అలాగే ఫీల్డ్ స్టాఫ్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఈరోజు రేపట్లో పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించున్నాము. సో దీనికి సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి, సూపర్వైజర్లు ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేసి ఈరోజు కల్లా పూర్తి చేయమని చెప్పాము. అదేవిధంగా మిగతా అన్ని సేవలు ముఖ్యంగా డెలివరీస్ కొన్ని ఈ నెలలు తక్కువైనాయి, 3 అయినాయి కాబట్టి డెలివరీస్ కూడా దాదాపు నెలకు 10 డెలివరీ చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. డాక్టర్స్కు, స్టాఫ్ నర్స్ అందరూ కూడా ముఖ్యంగా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డెలివరీస్ అన్నింటినీ కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఏఎన్ఎంలు, ఆశాలు, పిల్లలు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇక్కడ పిఎస్సీకి మోటివేట్ చేయాలి. డెలివరీస్ చేయడానికి అందరూ ట్రైన్డ్ స్టాఫ్ అంతా ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఈ అవకాశం తీసుకుని కాన్పులు ఎక్కువ దూరం కాన్పులు పోకుండా మామూలు కేసులు అన్నింటినీ కూడా ఇక్కడ డెలివరీస్ని టేకప్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఆ ప్రజలు నియోజిస్తారు. అలాగే సర్వీసెస్ కూడా 104 సర్వీసెస్ అయిపోయినాయి, 108 అంబులెన్స్ సర్వీస్ అయిపోయినాయి, అన్ని మండలంలో బాగున్నాయి. డాక్టర్లు బాగా శ్రద్ధగా పనిచేసి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆదేశించారు. థ్యాంక్ యూ సార్.